నీ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ బాండ్రా. గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడియర్. ఇప్పుడు మీరు చూసిన వీడియో కామెడీగా అనిపించినప్పటికీ కూడా దాని వెనక పెద్ద కుట్రే దాగుంది. మీకు అక్రమ మత మార్పిడి గురించి తెలిసే ఉంటుంది కదా, అలాగే ఇది ప్రలోభ మత మార్పిడి. మన భారతీయులని, ముఖ్యంగా మన హిందువుల్ని మతం మార్చడం కోసం వీళ్ళు వేసేటువంటి ఒక కుట్ర అన్నమాట. విగ్రహారాధనే పాపం, దోషం అని బోధించేటువంటి ఈ బైబుల్ అలాంటి యేసు విగ్రహాలని వందల అడుగులకు పైగా కట్టేస్తూ ఉంటారు. మీకు కనబడుతూ ఉంటుంది కదా, రోడ్డు అటువైపున ఇటువైపున చాలా విగ్రహాలు కనబడుతూనే ఉంటాయి. యేసు విగ్రహాలు, మేరీమాత విగ్రహాలు. అలాగే వారి పూజా మందిరాలని కూల్చివేయండి, పడవేయండి అని చెప్పి బోధించేటువంటి ఈ బైబిల్ అనుసరించే వాళ్ళు పెద్ద పెద్ద దేవాలయాల్లాగా కట్టేస్తున్నారు, గంటలు పెట్టేస్తున్నారు, విగ్రహాలు పెట్టేస్తున్నారు, సేమ్ ఓం సింబల్ పెట్టినట్టుగా సిలువు గుర్తులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు మరీ దిగజారిపోయి ఏదైతే మన హిందూ దేవతల్ని కీర్తిస్తూ స్తుతిస్తూ మనం పాడుతున్నటువంటి పాటలని వీళ్ళు కాపీ చేసి వీళ్ళు ఒక యేసుకి వాడేస్తున్నారు అన్నమాట. యేసు సుప్రభాతం అని ఒకటి పాడాడు, మీకు తెలుసు కదా. అలాగే అమ్మవారి పాటలు పాడేస్తున్నారు,